Born with Kalyan. Pure friendship. Pure friendship. Is like my best friend. Born with Kalyan. About Kalyan అంటారేంటి? హౌస్ లో చెప్పా, స్టేజ్ మీద చెప్పా, అండ్ బస్ లో చెప్పా, చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పటికీ కాదు, ఇప్పటికి అడిగినా నేను చెప్పేది ఇదే. ఈజ్ మై బెస్ట్ బడీ. బిగ్ బాస్ హౌస్ లో టు షేర్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా ఏదైనా షేర్ చేయాలి అనిపించినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా. గ్రాండ్ ఫినాలి తర్వాత గ్రాండ్ ఫినాలి తర్వాత ఏమైందంటే లైక్ నేను వచ్చేసిన తర్వాత లైక్ లైఫ్ లో ఫస్ట్ టైం దట్ అమ్మని చూడకుండా, అమ్మ వాయిస్ వినకుండా నేను 3 months ఉన్నాను. సో నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను, కూర్చున్నాను అండ్ చాలాసేపు అక్కడ ఉన్నాను. అండ్ దాని తర్వాత కళ్యాణ్ దిగగానే కళ్యాణ్ బస్కి వెళ్ళిపోయాడు అనుకుంటా. సో దాని తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అక్కడ లైక్ యూనో ఛాన్స్ అండ్ టైం దొరకలేదు. అండ్ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉండే, లైక్ వాడికి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, వాళ్ళని కూడా చూసి కలిసి, సో లైక్ వాళ్ళతో తను ఉండే. సో అప్పుడు నాకు డిస్టర్బ్ చేయాలనిపించలేదు. సో అందుకే లైక్ దిగలేకపోయాము. అసలు ఎందుకు అంత నెగటివిటీ అనేది నాకు అర్థం కాలేదు. బికాస్ వీ ఆల్ ఆర్ గుడ్, వీ ఆల్ ఆర్ హ్యాపీ. ఎవ్రీ సిచ్యుయేషన్ ని, ఎవ్రీ సెకండ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఆడాం. అంతా అయిపోయింది, బయటకు వచ్చాం. మీ కొంతమందిని ఒక విషయంలో నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్, డన్ ఈస్ డన్. డన్ ఈస్ డన్. ప్లీజ్ ఇలాంటి నెగటివిటీ ఉన్న ఆపేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాజ్ ఇది తన కెరియర్, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యూనో ఏమి చెయ్యకపోయినా పర్లేదు, చదువు అనేది అయితే వద్దు. ఎందుకంటే ఇది ఒకర కెరియర్. సో ప్లీజ్ వద్దు. ఐ రిక్వెస్ట్.